ఎలా అండి, అంతా కులాసాగా ఉన్నారా? చాలా రోజులైంది కదా నా వీడియోలు చూసి. అవునండి, మేము ఊళ్ళో లేము, ఈ మధ్య భూటాన్ వెళ్ళాము. దాని విశేషాలు పెట్టాలని కొంచెం లేట్ చేశాను. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ నుండి జయగాం అనే ఊరు, అది భూటాన్ బార్డర్ అనమాట. అక్కడ వరకు బై రోడ్ వెళ్ళామండి. బట్ ట్రావెల్ ఏజెంటే మాకు అరేంజ్ చేసాడు అనమాట, ఇది కూడాను, కార్ కూడాను. సో ప్రయాణం అయితే 4 గంటలు అనమాట. కానీ బాగానే జరిగింది. మధ్యలో ఇలా చాయ్ తాగుతూ అంతా వెళ్ళామన్నమాట. సో దట్ వాజ్ ఎంజాయబుల్. బాగుండింది ఆ రూట్ కూడాను, బాగా చల్లగా కూడా ఉండింది. సో వీ కుడ్ ఎంజాయ్ ది ట్రావెల్. సో ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. అక్కడి నుంచి ఇదిగో దీనిలోంచి ఇలా ఇదంతా భూటాన్ అన్నమాట. ఇదిగో వీళ్ళు శైలజ అండ్ భాస్కర్, మేము వీళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నాం ఫర్ అనదర్ 7 days. So this is Bhutan. हमारा होटल का नाम क्या है? पुंसलिंग, होटल पुंसलिंग। होटल पुंसलिंग, ओके। तो गुम्पा के सामने। ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఉన్న టూరిస్టులు అందరూ మనవాళ్ళేను ఆల్మోస్ట్. బట్ ఇట్ ఈస్ సో నీట్ అండ్ క్లీన్. మన ఊళ్ళోకి వచ్చేసరికి పాడైపోతారేమో జనాలు అనిపిస్తుంది. అంతా చాలా నీట్గానే ఉంది. సో ఇది రిసెప్షన్, ఫున్షిలాంగ్. బాగుంది, చిన్న హోటల్. ఇక్కడే రెస్టారెంట్. సో రాత్రి మాకు డిన్నర్ ఇక్కడే. సో ఇది ఫుడ్ షిలాంగ్లో రూమ్ అనమాట. రూమ్ అయితే బాగుంది. మా ఆయన కాఫీ కూడా రెడీ చేస్తారు, థ్యాంక్ యూ. అండ్ ఇది పెద్దదిగానే ఉంది రూమ్. ఇక్కడ నుంచి మంచి వ్యూ అండి ఇలాగా. సో ఇది ఫస్ట్ డే ఇన్ భూటాన్. ఇది ఫుడ్ షిలాంగ్లో హోటల్ నుండి తీస్తున్నాము. అండ్ రూమ్ నుండి ఇలాగా మౌంటైన్స్ అవిను చాలా కామ్గా ఉంది. అండ్ పొద్దున్న 3:30 నుండి మొదలైందేమో ఈ గంటలు. కిందనే గుడి ఉందన్నమాట, బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది ఇక్కడ. విన్నది ఏమిటంటే ఆశ్చర్యకరమైంది, టోటల్ భూటాన్లో అబౌట్ 7 lakhs పైన ఉంటారట పాపులేషన్. నో వండర్ ఇంత నీట్గా ఉందంటేను. అండ్ మోర్ ఓవర్ పీపుల్ ఆర్ వెరీ వెరీ డిసిప్లిన్డ్. ఓకే, ఇక్కడ ఇదేమో రివర్ అండి. ఏం రివర్ ఇది? ఓకే, పేరు ఇంకా తెలియదు, చూడాలి. సో దాని మీద బ్రిడ్జ్ అనమాట. సర్ప్రైజింగ్లీ ఇక్కడ ఏమిటో ఇలా తాళాలు కనబడుతున్నాయి అన్ని చోట్ల. మొత్తం ఎన్ని తాళాలు ఉన్నాయో అదేమిటో లోకల్ వాళ్ళని అడిగి కనుక్కొని చెప్తాను. కానీ చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది వెదర్. సో ఇక్కడ లోకల్ అడిగేమో ఆ తాళాలు ఎందుకు అలా పెట్టారని. లవర్స్ ఏమో అక్కడ తాళాలు అలా పెట్టేసి తాళం చెవులేమో ఈ నదిలో పడేస్తారు కదా. మేబీ అది ఇది అవ్వాలనో, వాళ్ళ లవ్ ఫ్రూట్ఫుల్ అవ్వాలనో ఏమిటో. డిఫరెంట్ స్టోరీ. దిస్ ఇస్ సో గుడ్. అంటే అది రివర్, అదేనా రివర్ అన్నా? ఓకే, ఇది లోయర్ హిమాలయస్ అంటున్నారు మా ఆయన. నాకు తెలీదు, సో అందుకని ఆయన చెప్పిందే వినాలి. సో ఇది మెలారిపా మొనాస్ట్రీ అండి. చాలా పెద్దదిగా ఉంది అండ్ చాలా బాగుంది కూడాను. అండ్ ఇదేదో ఇలా మినార్లా ఉంది. ఆన్ ది వే టు సింపు అనమాట. ఇది వాటర్ ఫాల్, ఎవర్ గ్రీన్ వాటర్ ఫాల్. చాలా పై నుండి పడుతుంది, చాలా బాగుంది. అండ్ ఎంత చల్లగా ఉందంటే. సో మేము థింపులో, క్యాపిటల్ ఆఫ్ భూటాన్ అనమాట, షాండేన్ హోటల్ అని వచ్చాము. బొటీక్, షాండేన్ బొటీక్ అనమాట. చాలా చాలా పెద్దదిగా ఉంది. అండ్ ఇలాగా చక్కగా ఒక సిట్టింగ్ ఇది ఉంది అరేంజ్మెంట్. ఆ తర్వాత వర్క్ చేసుకోవడానికి ఇక్కడ ఇది అంటే కుర్చీ అండ్ టేబుల్ ఇచ్చారు. అండ్ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ సామాన్లు పెట్టుకోవడానికి నైస్. అండ్ ఇఫ్ యూ గో లైక్ దిస్, ఇక్కడ
ఇక్కడ ఇదన్నమాట బెడ్స్. చాలా స్పేషియస్గా ఉంది, బాగుంది. ఇలా ఇక్కడ ఈ విండో నుండి చూస్తే బయట కనిపించేది. చాలా చాలా బాగుంది. వెదర్ ఇస్ టూ గుడ్, చలేస్తుంది ఇన్ఫ్యాక్ట్. అండ్ ఐ విల్ షో యూ ది వాష్రూమ్ టు. వాష్రూమ్ కూడా చాలా పెద్దది. అంటే మన ఊళ్ళల్లో అంతా అయితే అది ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ రూమ్ అన్నమాట. బాత్రూమ్ ఇంత పెద్దదిగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. వెరీ నైస్. ఇవాళ థింపులో మాది సెకండ్ డే అన్నమాట. సెకండ్ డే కాదు, థర్డ్ డే, సారీ. పొద్దున్న వాకింగ్కి వచ్చాము. ఎక్కడ చెత్త అనేది లేకుండా చాలా డిసిప్లిన్డ్గా ఉంటున్నారు. అండ్ పిక్చరస్ ప్లేస్ అనిపిస్తుంది. బ్యూటిఫుల్. హై రైజ్ బిల్డింగ్స్ కూడా లేవు, మ్యాక్సిమం 4 floors అక్కడ, అంతకంతా లేవన్నమాట. థింపూ నుండి దోచుల్లా పాస్కి వెళ్తున్నాము. అక్కడ వెదర్ కనుక బాగుంటే మాకు కైలాస్ మాన్సరోవర్ కనబడుతుంది కదా, 360 degreesలో కనపడుతుంది కదా. సో చూద్దాం, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ది బెస్ట్ అన్నమాట. లెట్స్. అండ్ ఇప్పుడు ఈ థింపూ అనేది ఇట్స్ అబౌట్ 2300 meters అబౌట్ ది సీ లెవెల్ అన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేసు ఇంకొక 1000 meters ఎక్కువ. సో చూద్దాం ఎలా ఉంటుంది. అసలే ఇక్కడే చల్లగా ఉంది, అక్కడ ఇంకా చల్లగా ఉంటుంది అన్నమాట. ये क्या है? Dochila. Okay. This is Dochila Pass. Okay. Mountain view. You can see. ఇవేవో స్తూపాలు ఇక్కడ బాగా కట్టారు. డోర్షుల పాస్. అమ్మో బాగానే చల్లగా ఉంది. పిచ్చి జనాలు ఉన్నారు. కోర్స్ అందరూ మన వాళ్ళే, అంటే మోస్ట్లీ ఇండియన్సే ఇక్కడ. చలేస్తాం. Some of army losses their life. 109 stupas. This stupa was memorials. Okay. 109. 109. 108 plus 1. Okay. So in the memory of soldiers అన్నమాట. చాలా చల్లగా ఉంది. యా మాన్సరోవర్ కనిపిస్తుండొచ్చు. మాన్సరోవర్ కాదు కదా, మాకు ఎదురుగుండా మనిషి కొంచెం దూరంలో కూడా కనిపించలేదండి, అంత ఫాగ్ వచ్చేసింది అనమాట అక్కడ. 3122 meters above mean sea level. చాలా చాలా పొగ మంచి చూడండి, భలే మూవ్ అవుతుంది. బ్యూటిఫుల్గా. One more, I will take this cap. చాలా బాగుంది. Thank you. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ భూటాన్. బాగుంది. ఇక్కడ చిన్న మార్కెట్లా ఉంది. ఇది పన్నీర్గా అమ్మేస్తున్నారు. అరటిపళ్ళు ఇదేదో నా అంతలా ఉన్నాయి అరటిపళ్ళు. అండ్ దెన్ రైస్ పూరీలు అవి. అండ్ ఇక్కడ క్యాక్టస్ ఏదో చాలా డిఫరెంట్గా ఉంది. మంచి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండ్ బడ్స్. ఇది త్రూఅవుట్ మేము ఈ పునాకాలో చూసాం అన్నమాట. చాలా చాలా బాగుంది. అక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని మీద వెళ్తాం. ఎంతవరకు వెళ్తే అంతవరకు. కొంతమంది సగం వెళ్ళి నడిచొచ్చి వాపస్ వచ్చేస్తున్నారు. చూస్తాం మేము ఎంతవరకు వెళ్తాం. కిందనేమో రివరు. చాలా బాగుంది. రాఫ్టింగ్ ఇక్కడ కాదు.
అచ్చా ఈ రివర్ పేరు కోచు రివర్. ఆ రివర్ పేరు మోచు రివర్. ఓ ఇది కోచు రివర్ అంటే మేల్ రివర్. కోచు రివర్. ఓకే బాగున్నాయి ఇక్కడ అన్ని మేల్ ఫీమేల్ అన్ని రెండు ఉన్నాయన్నమాట. భలే సౌండ్ వస్తుంది. ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద నడవాలి, ఎంత దూరం నడిస్తే చూద్దాం. అండ్ లుక్ ఎట్ దిస్ రివర్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. అక్కడ మౌంటైన్స్, అలా సస్పెన్షన్ బ్రిడ్జ్, ఆ ఇళ్ళు, ఈ రివర్, వావ్ పిక్చరస్, బ్యూటిఫుల్. సార్ మేము కూడా ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్లో వెళ్తున్నాము, చూద్దాం ఎంతవరకు వెళ్తాం. బోల్డ్ చాలా పెద్దది అది, లెట్స్ సీ. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో నైస్. అండ్ ఇలా ఊగుతూ ఉంది సస్పెన్షన్ బ్రిడ్జ్. చాలా పెద్దది సస్పెన్షన్ బ్రిడ్జ్. సో ఫైనలీ వి కుడ్ మేక్ ఇట్, వచ్చేసాం. ఇదండి, వావ్, వి కుడ్ గెట్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ది సస్పెన్షన్ బ్రిడ్జ్. ఎక్సలెంట్, బ్యూటిఫుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్. 100 people కెన్ గో ఎట్ ఎ టైమ్. అండ్ మధ్యలో వచ్చినప్పుడు అది ఆడుతూ ఉంది, దట్ వాస్ టూ గుడ్. అసలు ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ నుంచి వదిలి రావాలని లేదు, అంత బాగుంది బ్రిడ్జ్. ఇది చూడండి మౌంటైన్ రేంజ్ ఎంత బాగుందో. పొద్దున్నే వాకింగ్కి వెళ్తుంటే రోడ్లన్నీ ఖాళీ. We are getting into the Buddha temple. చాలా పెద్దది. టుడే బీయింగ్ ఎ సండే, బోల్డ్ రష్ ఉంది. డోర్ డ్యామ్, అచ్చా కఫేనా ఇది? బుద్ధిస్ట్ టెంపుల్. ఇక్కడ మేము అడిగాం మా గైడ్ని, క్రిస్టియన్స్ ఏదో ఒకళ్ళిద్దరు అంటే చాలా తక్కువ మంది, అండ్ ముస్లిమ్స్ అయితే అసలు ఏమీ లేదు. దెర్ ఆర్ నో మాస్క్స్, నో చర్చెస్, ఓన్లీ బుద్ధిస్ట్ టెంపుల్స్ అండ్ హిందూ టెంపుల్స్ అవే ఉన్నాయి. టికెట్ వ్యాలిడేషన్ కౌంటర్. ఓకే, ఇక్కడ చూపించాలి టికెట్స్. This is called Buddha Point. Okay. Okay. 169 feet అయింది. Okay. Buddha Point. ఆ కనబడుతున్న గోల్డెన్ స్టాచ్యూస్ అవి ఏంజల్స్. సో ఏంజల్స్ అంటే అంతా మంచే చేస్తాయి కదా, సో బుద్ధుడి పక్కనంతా మంచి అనమాట. చాలా కొత్తగా కట్టిందండి, 2006లో స్టార్ట్ చేసి 15లో ఫినిష్ చేశారు టెంపుల్ కన్స్ట్రక్షన్. లోపల టెంపుల్ ఉంది, బుద్ధుడు ఇవి ఉన్నాయి స్టాచ్యూలు, అవి డిఫరెంట్ ఫేసెస్ అన్నమాట. అందులో ఇక్కడ లోపల ఏంటంటే పిల్లర్స్లా ఉన్నాయి. ఆ పిల్లర్స్లో అంతాను మన సరస్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవి వాళ్ళ పిక్చర్స్ ఉన్నాయి. సో బాయ్ బాయ్ బుద్ధా పాయింట్, బాగుంది చాలా. వీ స్పెంట్ అబౌట్ 2 hours inside, 2.5 hours అన్నమాట. నైస్. సో ఫైనలీ మేము ఒక మన హిందూ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మహాదేవ్ అంటున్నాడు అంకుల్ అంటే ఇచ్చా. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూసి అప్పుడు చెప్తాను ఏమంది రోజు. కానీ ఇక్కడ గులాబీలు మటుకు భలే ఉన్నాయి, ఎంతెంత సైజు, అసలు ఆ బడ్సే ఎంత పెద్దవిగా ఉన్నాయంటే మజా వస్తుంది చూడడానికి. చూడండి ఎంత బాగుందో.
Okay, so now here we have a traditional kitchen, okay? So this is how our traditional kitchen looks in the olden days. And these are our three traditional churner. Middle one for the butter, okay? Similar like a charge where you do like this, but we do upside down where we turn it like this. So like in olden days when the butter gets ready, there were no refrigerator to store the butter. So in our country, we use this container which is made out of bamboo. Where it also works like an insulator and you can see butter won't get melts inside. So this is how we store the butter in olden days when there were no refrigerators. Also right here, okay? And this one's a brinjal. And we also have a wild mushroom. And you can see corns are also dried up there. So corns we dry it and make corn flours. And we also have a traditional CD here, जो 200 साल पुराना है. So आप लोग चढ़ना चाहते हो चढ़ जाइए, पर थोड़ा ध्यान से इधर से गिरेंगे तो गाइड आपको. ఇవన్నీ చాటా ఇవి అన్నీ ఉన్నాయి ట్రెడిషనల్ స్టోరేజ్ ఎన్న చేట తాగడానికి ఇచ్చారు. వాట్ ఈస్ దిస్ కాల్డ్? వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ కాల్డ్ బటర్ టీ. ఓకే. సో అండ్ దిస్ ఇస్ స్వీట్ రైస్. సో ఇది మాకు ఇచ్చారన్నమాట. Special for the tourists is good ultra hike. So hike is a very long tour for you where you will go. తిరగలి రోలు రోకలి బాగుంది. ఇది స్టోన్ బాత్రబ్ లాంటి. ఇక్కడేమో ఆర్చరీ. విజయ్ బాగా ఆర్చరీ చేసాడు. సో డాన్స్ చేస్తున్నారు. అగో ఆయన బాణం అక్కడ వెళ్ళి కరెక్ట్గా తగిలింది. నైస్. టింపులో సబ్జీ మార్కెట్ ఎంత బాగుందో, చాలా నీట్గా స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్డ్గా బ్యూటిఫుల్. అన్నీ ఇలా నంబర్లు కూడా రాసినాయి. ఇలా G259 అని G238 అని ఒక్కొక్కడిది. అల్లం చూసారు, చాలా బాగుంది. ఓ అల్లం, యా అల్లం వెల్లుల్లి కూడా బాగుంది. పెద్ద నైస్, బడియా. ఎన్ని రైస్ వెరైటీస్ ఉన్నాయో. మన మరమరాలు, పేలాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇదండి, చాలా పెద్దది, చాలా బాగుంది. ఇలా సబ్జీ అండ్ స్పైస్ మార్కెట్, వెరీ ఆర్గనైజ్డ్. పాచో రివర్ చూద్దాం, నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయి. వెళ్ళి ముట్టుకొని చూసి వస్తాం. ముట్టుకుంటున్నాను, మళ్ళీ అంత చల్లగా లేదు, పర్వాలేదు. నాట్ దట్ కోల్డ్. హిమాలయాస్ దగ్గరలో చూడడం ఇదే ఫస్ట్ టైం. బ్యూటిఫుల్. ఇక్కడ ఆగాం కదా, పిల్లలేమో చక్కగా సైకిల్స్లో వచ్చేస్తున్నారు. సో వీ హ్యావ్ ఎంటర్డ్ పారో టౌన్. దిస్ ఇస్ పారో టౌన్. పారోలో మేము ఉండబోయే హోటల్ షెరిమ్ రిసార్ట్. చూద్దాం ఎలా ఉంటుందో. సో పారోలో మాకు ఇచ్చిన రూమ్ కంపారిటివ్లీ చిన్నది, బట్ వాష్రూమ్ అది బాగానే ఉంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ లిఫ్ట్ లేదు, ఫస్ట్ ఫ్లోరే కాబట్టి పర్వాలేదు. ఎండ వచ్చి చీర్ స్కై, కొండలు, బ్యూటిఫుల్. ఇన్ఫ్యాక్ట్ భూటానీస్ గవర్నమెంట్ SDF అంటూ 1200 రూపీస్ పర్ డే ఇండియన్స్కి ఛార్జ్ చేస్తుంది. అండ్ ఫారినర్స్కి అయితే $100 పర్ డేట. సో
క్యాల్కులేట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ డాలర్ అంటే ఇప్పుడు ఇండియన్ కరెన్సీతో 95 96 అయిపోయింది. సో 10,000 అనుకోండి, అంటే $100 అంటే 10,000 పర్ డే, విచ్ ఇస్ బిట్ కాస్ట్లీ. అందుకనే అంటే వీళ్ళ ఇదేమిటంటే టూరిస్టులు ఎక్కువ వద్దని, వాళ్ళ ఇదంతా కంట్రీ పాడైపోతుందని వాళ్ళ ఉద్దేశంట. బ్యూటిఫుల్ వ్యూ అండి. సన్ బాగానే ఉంది, వేడి. సో ఆ ఎండలో ఆ రేజ్ ఆ స్కై మీద పడి, క్లౌడ్స్ మీద పడి ఎంత బాగుందంటే నిజంగా చూడాలి ఈ ప్లేస్. ఏమాత్రం మీకు ఛాన్స్ ఉన్నా ఖచ్చితంగా భూటాన్ వెళ్ళండి. మేలో ఇలా ఉందంటే ఇంకా మిగతా మంత్స్లో చల్లగా ఇంకా ఎక్కువ ఉంటుందేమో. సో చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. అంటే మన బడ్జెట్లోనే ఉంటుంది. అన్ని రకాల బడ్జెట్స్లోనూ ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ వాళ్ళు చాలా కర్టియస్గా ఉన్నారు కూడా, ఎందుకంటే మనమే ఇక్కడ మోస్ట్లీ విజిటర్స్, టూరిస్టులు. ఇక్కడ కుక్కలు ఇంత లావుగా ఫర్తో అంతా ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ది వెదర్ ఏమో బాగా చల్లగా ఉంటుంది కదా. మేలోనే ఇలా ఉందంటే ఇంకా నవంబర్, డిసెంబర్, జనవరిలో అంతా చాలా చల్లగా ఉండొచ్చు. సో అన్ని కుక్కర్లు ఇలాగే ఉన్నాయి ఆల్మోస్ట్. అదిగోటండి తెల్లగా కనబడుతున్నది టైగర్ నెస్ట్. అక్కడికి వెళ్ళాలంటే 3 గంటలు రావడం, 3 గంటలు ట్రెక్ చేయాలి. మేము అది చేయటం లేదు, దగ్గరగా కనబడుతుందని తీసేస్తున్నాను. టైగర్ నెస్ట్ వ్యూ పాయింట్. ఇది బాగుంది చూడడానికి. टाइगर नेस्ट ఎలా ఉందా? यहाँ स्नो होता है विंटर में स्नो होता है? On the top of the हाँ there's a snowfall. हाँ वो वहाँ पर सही है. ఇది నేషనల్ మ్యూజియం ఆఫ్ భూటాన్ అన్నమాట. ఇక్కడ ఎంట్రీ ఫీ పర్ హెడ్ 500 బోర్డు కూడా ఉంటుంది. యా, ఇక్కడ వీళ్ళు సాలిడ్గా 500 రూపీస్ పర్ హెడ్ అన్నిటికీ పెట్టేశారు అన్నమాట. లోపల ఇలాగా ఫ్లవర్ గార్డెన్లో కూడా ఉంది, బాగుంది. ఇంకా రోజెస్ రాలేదు కానీ బడ్స్ మట్టుకు చాలా పెద్దగా బాగున్నాయి. ఫ్లవరింగ్ అవ్వాలి ఇంకా కొన్ని చోట్ల. ఇవే ఫ్లవర్స్లా అనుకొని మేము ఆనందించేస్తున్నామండి. ఒక్కొక్క స్టెమ్కి మినిమం 4 బడ్స్ ఉన్నాయి. ఎంత బాగుందో ఈ మ్యూజియం నుండి వ్యూ అనమాట. కొంచెం పైకి వచ్చాము మేము. సో బ్యూటిఫుల్ వ్యూ. 2 మౌంటైన్స్ మధ్యలో ఇళ్ళు అనమాట. ఎక్సలెంట్. మన తాళపత్ర గ్రంథాల్లాగా వీళ్ళకి ఇలా ఉన్నాయి. మనలాగే వీళ్ళకి ఎర్తన్ పాట్స్ అన్ని వీళ్ళు వాడారు. ఎర్తన్ పాట్ పీరియడ్ 5th century, 10th centuryకి వచ్చేసరికి కొంచెం రిఫైన్ అయింది. బ్యాంగిల్స్ అవి వచ్చేసాయి. क्या है? मंडाला. ఓకే, అన్ని బుద్ధుడివే, బుద్ధ సాఖ్యముని. ఈయన వాళ్ళ కుబేరుడు అండి, గాడ్ ఆఫ్ వెల్త్. వైశ్రవణ పేరు అయింది. పెయింటింగ్ అంతా క్లాత్లోనండి. ఇది ఎప్పటిది 18th centuryలో చేసింది. మినరల్ పిగ్మెంట్ ఆన్ ఫ్యాబ్రిక్. నిజంగా చాలా బాగా చేశారు. ఇలా చాలా ఉన్నాయి. అలా తీస్తూ పోతే ఇది వీడియో అట్లీస్ట్ ఓ రోజంతా అయిపోతుందని నేను తీయటం లేదు. ఈ పెయింటింగ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మహాకాళ అట ఇది. 19th centuryకి వచ్చేసాం. ఇది 20th century. గాంగ్ డ్యూట్. బాగుంది. మ్యూజియం అయితే చాలా బాగుంది. వర్త్. ఈ సాంబార్ టీ హార్న్స్ చూడండి,
కొంచెం చిన్నవిగా ఉన్నాయి. స్టాక్ సాంబార్ డీట్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పెద్దవయ్యాయి. అదే అఫ్కోర్స్ ఇది వీళ్ళ టాకిన్ హెడ్. సో వీళ్ళ నేషనల్ యానిమల్ అన్నమాట. ఇది కూడా అదే, ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ అనుకుంటా. సో ఇక్కడ ఉన్నది చూడండి, ఈ సాంబార్ డీ హార్న్ ఎంత పెద్దదిగా ఉందో. అది హ్యూజ్. ఇలా కూడా ఉండేవన్నమాట. ఇది చూడండి, వైల్డ్ వాటర్ బఫెలో ఎంత పెద్దదిగా ఉన్నాయో వీటి హార్న్స్. గాడ్, ఒక్కసారి ఆ హార్న్స్తో పొడిచిందంటే మనిషి అవుట్ అన్నమాట. ఫస్ట్ టైం మేము ఈ 4-5 రోజుల్లో ప్లేన్ చూస్తున్నాం. అందుకని ఏదో చిన్నపిల్లల్లా మేము ఎక్సైట్ అయిపోతాం. దిగుతోంది. చాలా బాగుందండి. మ్యూజియం కూడా చాలా బాగుంది. అండ్ దిస్ వ్యూ ఇస్ ఆల్సో సూపర్. బాగుంది. స్నో కవర్డ్ మౌంటైన్స్. బాగా ఎండ ఉంది, దాంతో ఎంత బాగా కనబడుతుందో. బ్యూటిఫుల్. కానీ మంచి ప్రిపరేషన్తో వెళ్ళండి. చాలా నడవాలి. మంచి షూస్ తీసుకెళ్ళండి. అండ్ చలికి మంచి ఉలెన్ క్లోత్స్ తీసుకెళ్ళండి. సో మ్యూజియం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మమ్మల్ని ఏదో ఫోర్ట్కి తీసుకొచ్చాడు. అది ఏమిటో చూద్దాం. అంతే ఉంది. మన రాజస్థాన్ని కంపేర్ చేస్తే ఇదేమీ లేదనిపిస్తుంది. బట్ స్టిల్ చూద్దాం. ఇంత స్టీప్ మెట్లు దిగాలి. దిగడం ఒకటి, మళ్ళీ ఎక్కడం ఒకటి. అది అక్కడ ఎక్కాలి. కందకం అంటున్నారు. అంటే కందకం అంటే ఫోర్ట్ను రక్షించడానికి తవ్వుతారు అనమాట. ఓకే, అంటే దీనివల్ల ఏమిటి లాభం? పైన గేట్ ఉందా? పైన గేటు, తలుపు. ఆ గేటు సపోజ్ క్లోజింగ్ టైప్ అనుకో, అంటే అది గేట్ ఇలా పైకి లాగేసి పైన క్లోజ్ చేస్తారు. అప్పుడు దట్ ఈస్ సేఫ్ అన్నమాట ఫ్రమ్ ఆల్ ద సైడ్. నోబడీ కెన్ ఎంటర్ ఇన్ ద సైడ్. ఓకే, దే కాంట్ కమ్ ఇన్ సైడ్ అండ్ దెన్ కమ్ అప్. ఓహో, ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ అన్నమాట. దీంట్లో ఏంటంటే అంతవరకు పాముల్ని, జర్రల్ని, తాబేళ్ళని, దెబ్బలు కాదు, క్రొకడైల్స్ని వీటన్ని పెంచారు. కంచుట బానే ఇనప. ఇది తలుపులు కూడా పెద్దవే. ఇది ఫ్రీ ఎంట్రన్స్ అయినా. ఇది బాగుంది. వీళ్ళని చూడడానికేమో చూసి ఓకే, అలా ఉందా? బాగుంది, పెద్దదే ఫోర్ట్. యా, నైస్. చాలా పెద్దదే. పైన బయటంతా ఇంత ఇవన్నీ రూమ్స్ ఏమో. అచ్చా, సో ఇక్కడ దర్బార్ ఏమో. 1-2 ఫోర్ట్లు మన ఇండియాలో చూసేస్తే మనమే చెప్పేసుకోవచ్చు, గైడ్ అక్కర్లేదు. దిస్ ఈజ్ ఒరిజినలీ ఓకే. So that to keep the military here, to stop the invasion from Tibetans and Mongolians. Oh, Tibetans, okay. I'm Mongolians. ఇదేంటి ఇక్కడ రిలీజియస్ ప్లేస్? ఓకే, నైస్, బాగుంది. సమ్ హిస్టారికల్ వాల్యూ ఉంది దీనికి, ఇంపార్టెన్స్ ఉంది. గుడ్. ఇక్కడ ఇలా టెంపుల్ కట్టారు. ఈ టెంపుల్ చూసిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది ఫోర్ట్ చూడడం అన్నమాట. బాగుంది. ఫోర్ట్ని వాళ్ళు ఇలాగా కన్వర్ట్ చేయిస్తారు మందిర్ కింద. అండ్ చాలా పెద్ద పెద్దవి కన్స్ట్రక్షన్స్ అంతా. అదండి ఫోర్ట్
టూర్ అనమాట. పారో మార్కెట్ ఏరియా అనమాట. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే ఎక్కడ మేము సిగ్నల్స్ చూడలేదండి ఈ కంట్రీలో. ఎవరి వాళ్ళు ఆగి వెళ్తున్నారే తప్పిస్తే, అండ్ ఏది నో హాంకింగ్ అనమాట. ఇదండి పారోలో వాళ్ళ ఎయిర్పోర్ట్. ఎంత చిన్న రన్వే ఉందో. మా ఆయన అంటున్నారు ఇది ఒక్క ఎయిర్పోర్టేనండి, ఈ ఎయిర్ స్ట్రిప్ కంప్లీట్గా ఈ చివరి నుండి ఆ చివరి వరకు చూసేయచ్చు అనమాట మనుషులు. ఈ క్లౌడ్స్ ఎలా మూవ్ అవుతున్నాయో. సో ఇవాళ లాస్ట్ డే ఇన్ భూటాన్ అనమాట. పారో నుండి వీఆర్ గోయింగ్ టు ఫోర్ట్ షిలాంగ్. అక్కడ ఆ రాత్రి ఉండి మర్నాడు అంటే 13th వీఆర్ మూవింగ్ టు హైదరాబాద్. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికైనా ఒక చోట ఆగాము. ఎన్ని రోజెస్ ఎంత బాగున్నాయంటే పెద్ద పెద్దవి, బ్యూటిఫుల్, సో నైస్. ఇవాళతో మా భూటాన్ ట్రిప్ అయిపోయిందండి. 9 o'clock విల్ బి గోయింగ్ టు బాగడోగ్రా అండ్ ఫ్రమ్ దేర్ బ్యాక్ టు హైదరాబాద్. సో మా భూటాన్ ట్రిప్ 6 nights and 7 days అండి. అండ్ రఫ్లీ 60,000 కాస్ట్ అయింది. మాకు లంచ్ ఒక్కటి ప్రొవైడ్ చేయలేదు టూర్ ఏజెంట్ అనమాట. మిగతా డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు. సో చాలా చాలా బాగా అయింది. హోటల్స్ కూడా బాగానే ఉన్నాయి అన్నీ, అఫ్కోర్స్ 3 star హోటల్స్లండి. బట్ ఆన్ ది హోల్ గైడ్ ఇచ్చాడు మాతో పాటు, అన్ని చోట్లకి వచ్చాడు అండ్ బాగా జరిగింది. సో మీరు ఇలా కావాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చక్కగా ఇలాంటి మే జూన్ సీజన్లో ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎండ కూడా మన కంట్రీలో తప్పుతుంది అనమాట. ఇక్కడ బాగా చల్లగా ఉంది. ఒక్క ఈ ఫుడ్ షాలింగ్ ఊర్లో తప్పిస్తే మిగతాదంతా చల్లగా ఉంది. దాని ప్రకారం మీరు ఇదంతా తీసుకెళ్ళాలండి, వింటర్ వేర్ అంతా. సో దట్స్ ఇట్. భూటాన్ అయిపోయింది కాబట్టి ఇంకా వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బాగ్డోగ్రా. అది భూటాన్ అండి, ఇది ఇండియా. ఇటు ఇండియా వచ్చేసాం, అయిపోయింది. అలా జస్ట్ క్రాస్ చేయడం అలా ఇమిగ్రేషన్ అండి. ఇంకా ఇక్కడ సెక్యూరిటీ చెక్ అంతా అవుతుంది. బస్ మన అందమైన ఇండియాకి. మొత్తం ట్రిప్ 6 nights and 7 days. అందులో ఒక 40 గంటలు మేము నడిచిన మొత్తాన్ని నేను అరగంటలో కన్సైజ్ చేసి పెట్టానండి. సో మీరు ఎంజాయ్ చేయండి.